శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమేళ ఛానల్. 2025 సంవత్సరంలో సింహరాశి వారికి జరగబోయే 5 ముఖ్యమైన విషయాల గురించి మనం ఫోకస్ చేద్దామండి. సింహరాశికి అధిపతి రవిగ్రహం. సింహరాశిలో మక, పుబ్బ, ఉత్తర. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క విషయాలు వర్తిస్తాయి. ఎలా ఉంటుంది 5 పాయింట్లు అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారికి కూడా ఉద్యోగము, వృత్తి, వ్యాపారం, సంతానం, ప్రాపర్టీ, హ్యాపీనెస్, ఆరోగ్యం ఇవన్నీ కూడా కోరుకుంటారండి. సో 5 పాయింట్ల రూపేణ మనం తెలుసుకుందాం. మొదటిగా సింహరాశి వారికి హైయర్ ఎడ్యుకేషన్ మరియు సంతానం 1వ పాయింట్గా తీసుకుంటే పిల్లలు ఈ సంవత్సరం విద్యార్థుల విషయంలో చాలా చక్కగా ఉంటుంది. డిగ్రీ స్థాయి విద్య అయితేనేమి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. గురుగ్రహం బుధుడింట 15 మే నుండి ఉండబోతున్నారు. పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. మీ సంతానం కనుక మీ పిల్లలు 5వ స్థానంలో సంతానం కాబట్టి మీ యొక్క సంతానం పెద్దవారై ఉంటే ఒకటి హైయర్ ఎడ్యుకేషన్కి పోయే అవకాశం ఉంది. ఇంకెవరైనా మీ సంతానం కనుక వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే శని రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి శని గురు సంబంధం కనుక గోచారంలో వస్తే తప్పకుండా పెళ్ళి అవుతుందండి. సో మీ యొక్క సంతానానికి పాజిటివ్గా ఉంది. సో అది మొదటిగా భావిద్దాం. రెండవది ఏంటంటే 7వ స్థానం మీద 15 మే నుండి ఈ యొక్క గురుదృష్టి ఉంది కాబట్టి రాహు కూడా వస్తారు. అంటే కాస్త సంబంధాలు ఎక్కువగా చూడాల్సి వస్తుంది. కానీ అల్టిమేట్గా మెట్టకేలకు వివాహ సంబంధం కూడడం అనేది జరుగుతుంది. వివాహం కూడా జరిగి తీరుతుందని చెప్పవచ్చు. అంటే శని అష్టమ స్థానంలో ఉన్నా సరే, అష్టమ శని మొదలైనా కూడాను గురుదృష్టి ఉంది. రాహు శనివత్ రాహు కాబట్టి ఏంటంటే శనిలాగా రాహు యాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా వివాహం కూడా జరిగి తీరుతుంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో. మరి ఆరోగ్యం మూడవది ఏంటంటే ఆరోగ్యం అండి. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి కూడా. రవి భాస్కరుడు ఆరోగ్యకారకుడు. ముఖ్యంగా ఏంటంటే 15 జనవరి నుండి 15 ఫిబ్రవరి మధ్యన, అదేవిధంగా 15 మార్చి నుండి 14 ఏప్రిల్ మధ్యన కాస్త స్ట్రెయిన్ అవ్వటం కావచ్చు, సీజనల్గా వచ్చే మార్పులు కావచ్చు, ఇలాంటివి కొంత గురయ్యే అవకాశం ఉంటుందండి. పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క 15 మార్చి నుంచి 15 ఏప్రిల్ మధ్యలో బాగా ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, పని భారం పరంగా కావచ్చు, లో సెల్ఫ్ ఎస్టీమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా రవి రాహుతో కలిసి అష్టమ స్థానంలో ఉంటారు. సో నేను ఏదైనా కార్యక్రమం చేయగలనా లేదా, సో నేను లైఫ్లో ముందుకు వెళ్ళగలనా లేదా ఒకలాంటి మానసికమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే కొంత ఇమ్యూనిటీ తగ్గే అవకాశం. అదర్వైజ్ మిగిలిన సంవత్సరాలు, తక్కిన సంవత్సరాలు ఆ 2 నెలలు కనుక వదిలేస్తే మిగిలిన 10 నెలలు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. రవిగ్రహం ఏంటంటే శక్తికి, ఆరోగ్యానికి వెలుగునిచ్చే గ్రహము. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు, లీడర్షిప్ స్కిల్ కలిగి ఉంటారు. కాబట్టి ఏంటంటే సో మిగతా 10 నెలల పాటు అద్భుతంగా ఉంటుందని చెప్పాలండి. మరి 4వ పాయింట్ ఏంటి అంటే విదేశీయానం. ఇక్కడ 7వ స్థానం మీద గురుదృష్టి ఉంటుంది. 7వ స్థానంలో రాహు ఉంటారు కాబట్టి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మరికొంతమంది వివాహం చేసుకున్న తర్వాత కూడా విదేశీయానం చేసే అవకాశం బలంగా ఉంది మనకు 15 మే 2025 నుండి. సో ఇది 4వ పాయింట్ అండి. 5వ పాయింట్ ఏంటంటే వృత్తి గురించి. ఇక్కడ దశమాధిపతి ఎవరైతే శుక్రుడు గ్రహము ఫస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఈ యొక్క మన గురు, శని, రాహు, కేతు పెద్ద గ్రహాల యొక్క స్థితి చూసుకున్నప్పుడు శని దృష్టి సహజంగా మంచిది కాదు. శని ఏ రాశిలో ఉంటే ఆ రాశికి మంచి ఫలితాలు ఇస్తాడండి. సింహరాశి నుండి 7వ స్థానంలో ఆ శనిశ్చరుడు 30 మార్చి వరకు ఉంటారు. మనం ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఆయన 8వ స్థానంలోకి వెళ్ళగానే సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది. ఏమవుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏ రాశి వారికైనా సరే వారి జన్మజాతక చక్రంలో కనుక శని బలంగా ఉంటే అంత ఇబ్బంది, బాధ, భయం అయితే ఉండదండి. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ చేసిపోతారు. చంద్రుడు రాశికి అష్టమ స్థానంలో ఉంటారు కాబట్టి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే అష్టమ స్థానంలో ఉండి ఆయన యొక్క దృష్టి వృత్తి స్థానం మీద, మీ ధన, కుటుంబ, వాక్కు స్థానం మీద, అదేవిధంగా ఈ యొక్క పంచమ స్థానం మీద పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో ఒత్తిడి కావచ్చు, వృత్తి మారదామా, చేంజ్ అవుదామా, క్విట్ ఇంకో దానికి వెళ్ళిపోదామా, స్ట్రీమ్కి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా పని ప్రాంతంలో మీ యొక్క తోటి ఉద్యోగులు కావచ్చు, మీ కింద మీ స్థాయి ఉద్యోగులు కావచ్చు, మాట్లాడే విధానంలో జాగ్రత్త. 6వ స్థానాధిపతి 8లో ఉండి వాక్కు స్థానమే చూస్తున్నట్టు కాబట్టి మీ యొక్క వాక్కులో కొంత కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలండి. సో వృత్తికి లాభస్థానంలో ఎవరు ఉండబోతున్నారు? మే 15 నుండి గురుడు ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క మే 15 వరకు కూడా ఈయన గురుడు మీకు దశమ స్థానంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే గురు స్థితి ఉంది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ
ఏదేమైనా గురుదృష్టి అనేది గురుడు రాశి మారిన తర్వాత మే 15 తర్వాత కొంత ఒడిదుడుకులకి అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. శని అంటేనే సిస్టమాటిక్ ప్లానెట్ అండి, ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళే గ్రహం. సో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోపించడం వల్ల కావచ్చు, సో ఇలాంటి వాటి వల్ల డిలే, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇవన్నీ ఏంటంటే ప్రొక్రాస్టినేషన్ ఎందుకు వస్తుంది ఆ మనిషికి అంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సక్సెస్ అవుతామో లేదో, ఫెయిల్యూర్ అవుతామనే బాధ, రకరకాల రీజన్స్ తోటి ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటి వాటి వల్ల ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఇలాంటి స్థితి ఉంది కాబట్టి జాగ్రత్తతో కనుక మీరు కనుక ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. సో అందుకనే జన్మజాతక చక్రంలో కూడా శని పాడవుతేనే ఇబ్బందులు ఉంటాయి. అక్కడ బాగానే ఉంటే మంచి ఫలితం ఇస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే ఇంకా చివరిగా ప్రాపర్టీ సంబంధంగా చూస్తే మీరు ప్రాపర్టీ కొనుగోలు కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా సరే మీకు 15 మే వరకు కూడా సింహరాశి వారికి మంచి అవకాశం ఉంటుందండి. సో యూ మే పర్చేజ్ ఎ గుడ్ ప్రాపర్టీ ఆల్సో. సో ముఖ్యంగా ఏంటంటే కొనుగోలులో, అమ్మకాల్లో ఈ యొక్క సహజ 4వ స్థానాధిపతి కుజుడు కాస్త ఏప్రిల్ దాకా ఒడిదుడుకులకు గురి అవుతూ ఉంటాడు. కర్కాటకము, మిథునంలో ఉండి ఉంటారు కాబట్టి సో పర్టికులర్గా ఏప్రిల్ అండ్ మే మధ్యలో పాజిటివ్ శుభ ఫలితాలు దొరుకుతాయి. సో ప్రాపర్టీ మీద దృష్టి పెడతారు. మీ యొక్క జన్మజాతక చక్రంలో గురుడితో పాటుగా కుజుడు బలంగా ఉంటే సో ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ యొక్క అనీజీనెస్ అనేది ఉండదు. డెఫినెట్గా ప్రాపర్టీ విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు. సో మొత్తంగా చూస్తే ఏంటయ్యా 5 రకాలుగా అనుకున్నాం అంటే మొదటిగా ఏంటంటే సంతానం మరియు ప్రేమ. సంతానము బాగా డెవలప్ అవుతారు. అదేవిధంగా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంటాయి. లవ్ విషయంలో కూడా, ప్రేమలో కూడా పడే అవకాశం ఉంది. ఎక్కువగా అధికంగా ప్రేమకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్, సంతానం లేని వారు ఎవరైతే కనుక ప్రయత్నం చేస్తూ ఉంటారో దంపతులు, వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది 15 మే తర్వాత. రెండవ పాయింట్ ఏంటంటే వివాహం. అంటే వైవాహిక జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు, రాహు సప్తమంలో ఉండటం, 7వ స్థానాధిపతి 8లో ఉండటం వల్ల ఉన్నా కూడా వివాహం కాని వారికి, యువకులు ఎవరైతే ఉంటారో గురుదృష్టి వల్ల. సో మీరు అనుకోవచ్చు శని అష్టంలోకి వెళ్ళినా కూడాను శనివత్ రాహు శనిలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వివాహ యోగం కూడా కలుగుతుంది. సో గురుడు యొక్క స్థితి మారిన తర్వాత 15 మే నుండి బలంగా ఉంటుందండి. ఆరోగ్య విషయంలో ఏంటంటే 15 మార్చి నుంచి అదేవిధంగా 15 ఫిబ్రవరి వరకు కొంచెం అనీజినెస్ అనేది కనబడుతూ ఉంటుందండి. సో అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే రవి కనుక మళ్ళీ అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏంటంటే 15 మార్చి నుంచి 14 ఏప్రిల్ వరకు కూడా ఆత్మస్థైర్యం తగ్గుతూ ఉంటాము, ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గడము, తండ్రి హెల్త్ విషయంలో కానీ ఈ 3 విషయాల్లో కొంత కేర్ తీసుకుంటే చాలు, మళ్ళీ మీరు రిగైన్ అవుతారు. 12 నెలల్లో ఈ యొక్క 2 మాసాలు మాత్రం కాస్త అటుగా ఉంటుంది. మరి 4వ పాయింట్ ఏంటంటే మీ వృత్తిపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు వృత్తిలో మాట తీరుతో కొంచెం కమ్యూనికేషన్లో ఏదైనా వర్క్ కింది వారికి ఇవ్వటం కానీ, మీరు అసైన్ చేయడం కావచ్చు, మీరు చేయబడే టాస్క్ కనుక ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్, టు డూ లిస్ట్ రాసుకోండి. టుమారో ఏం చేయాలో ముందు రోజు నైట్ రాసి పెట్టుకోండి. దాని ప్రకారం ఏంటంటే టైం సేవ్ అవుతుంది, ఎనర్జీగా ముందుకు వెళ్తుంది, పనులన్నీ కూడా క్రమబద్ధీకరణ ప్రకారం. సో దాని రిజల్ట్ బాగా వస్తుంది. అదేవిధంగా విదేశీయానం సంబంధించి 7వ స్థానం మీదలో రాహు ఉండి 7వ స్థానం మీద 8వ స్థానాధిపతి గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఎవరైతే ఎంతో కాలం నుండి విదేశాలకు చిన్నపాటి ట్రిప్స్ కావచ్చు, బహుదూర ప్రయాణాలు కావచ్చు, లేదంటే మీ సంతానం దూర ప్రాంతానికి వెళ్ళటం కాబట్టి గ్యారెంటీగా జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా గోచార రీత్యా. మరి రెమెడీ అంటారా? సో మీ యొక్క రాశాధిపతి గురుడే. అదేవిధంగా రాహు అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంత చిన్నపాటి భయకంపితులు చేస్తూ ఉంటారండి. సో కొన్నిసార్లు ఏంటంటే ఆ పద్ధతి తప్పడము, పద్ధతి డీవియేట్ కావడం పద్ధతిలో ఉంటాయి కదా. సో అలాంటి వాటి గురించి కూడా ప్రాక్టికల్గా ప్రతిదాన్ని కూడా లాజికల్ మైండ్ థింగ్తో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి పుట్ లాజికల్ అసైడ్. సో అందుకని అంటుంటామండి ప్రతి వాళ్ళకి కూడా లైఫ్లో 5 విషయాలు మనం బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. సో 5 పారామీటర్స్ ఏంటయ్యారంటే HRMSC. H అంటే హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గోల్ పెట్టుకోండి, డెఫినెట్గా మీరు అచీవ్ కాగలుగుతారు. సో ఇక సింహరాశి వారికి ఏంటంటే 5వ స్థానాధిపతి అష్టమాధిపతి గురుడే కాబట్టి వీడు కనుక ఏదైనా గట్టిగా నిర్ణయం తీసుకొని కనుక నేర్చుకోవాలన్న వాడి కనుక డిజైర్ కనుక గట్టిగా ఉంటే డెఫినెట్గా కూడా నేర్చుకునే కెపాసిటీ కలిగి ఉంటారు. సహజంగా రాశిచక్రంలో కూడా సహజ బచక్రంలో 5వ రాశి కూడా ఇంట్యూటివ్ పవర్, క్రియేటివిటీ బాగా కలిగి ఉంటారండి. సంతానం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్ వైజ్ గోల్స్ పెట్టుకోండి. సో 30 to 45 minutes నేను సో ఫిజికల్ ఫిట్నెస్ మీద, యోగా, ధ్యానం, వాకింగ్ మీద, జిమ్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో కమిట్మెంట్ తీసుకోండి. రిలేషన్షిప్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు,
లవర్తో కావచ్చు, బంధువులతో కావచ్చు, నైబర్తో, కొలీగ్తో, సంతానంతో, ఎవరితోనైనా సరే రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే వారి గురించి ప్రతిరోజు కూడా 3 విషయాలు గ్రాటిట్యూడ్ చూయించుకోండి. ప్రతి వారిలో మంచితనం ఉంటుంది కాబట్టి పాజిటివ్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్న కోపము, అసహనము, నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గిపోవడం వల్ల మీ మధ్య రిలేషన్షిప్ బాగా ఉంటుంది. ఏం ఫర్ మనీ. సో ఇంతకాలం మీకు సింహరాశి మరియు సింహలగ్నం వారికి కేతు 1.5 సంవత్సరం పాటుగా ఈ యొక్క ధన కుటుంబ స్థానంలో ఉన్నారండి. అంటే మే వరకు కూడా కొంత ధనానికి ఇబ్బందిగా అనిపించిన సో ధనస్థానం నుంచి కేతు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మీకు ధన సంబంధమైన విషయంలో కాస్త పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి. మనం సంపాదించిన ధనాన్ని మల్టిపుల్గా చేసుకోవడం అంటే కొంతమంది సంపాదిస్తూ ఉంటారండి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేకపోతూ ఉంటారు. సో అది మీరు ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, మ్యూచువల్ ఫండ్స్ మీద ఏంటి అనేది కూడా ఇక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతోటి మీకు వస్తున్నటువంటి మీ పరిధిలో సంపాదిస్తున్న ధనాన్ని బట్టి సేవ్ చేసుకుంటే భవిష్యత్ తరాల కోసం చాలా అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో రోజులు ఇబ్బంది లేకుండా ఉండగలుగుతుంది. అదేవిధంగా HRNSC అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ. సో ప్రతి వాళ్ళకి కూడా స్పిరిచువల్ సాధన అనేది కొంత అవసరం అండి. మెటీరియలిస్టిక్ లైఫ్లో కొట్టుకుపోకుండా మనం స్టేబుల్గా ఉండాలి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ అంటే స్పిరిచువాలిటీ. కొంత ధ్యానం కావచ్చు, ఏదైనా మంత్ర సాధన కావచ్చు. అదేవిధంగా 1 టాస్క్ అట్ ఎ టైం. మల్టిపుల్ టాస్క్లు 2-3 పనులు ఒకే టైంలో చేయాలంటే కుదరదండి. ఆ సమయానికి వేగంగా అనిపించవచ్చు కానీ ఫోకస్ లేకపోవడం వల్ల ఏ పనిలో కూడా అవుట్పుట్ సరిగా రాదు. స్ట్రెస్కి గురి కావడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో 1 టాస్క్ అట్ ఎ టైం. సి ఫర్ కెరీర్. సో పుట్ సమ్ గోల్స్. సో గురుగ్రహము మే వరకు కూడా మీకు 10వ స్థానంలో ఉన్నారు. తర్వాత లాభానికి వస్తూ ఉంటారు కాబట్టి సో ఈ సంవత్సరంలో హర్డిల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ కనుక ఏదైనా క్విట్ అవ్వాలి లేకుంటే చేంజ్ అవ్వాలని పరిస్థితి వస్తే సో ఏం నేర్చుకొని రెడీగా తయారుగా ఉండగలిగితే కనుక మార్కెట్లో అనుగుణంగా నేను పోటీ పడగలుగుతాను. ఇలాంటి కనుక మీరు దూరదృష్టి మీరు కనుక ఆలోచిస్తూ అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందండి. సింహరాశి మరియు సింహలగ్నం వారికి యోగకారకుడు కుజగ్రహం అండి. 2025 అన్నప్పుడు కూడా 2+0 +2 +5 9 అవుతుంది. కాబట్టి మళ్ళీ అగైన్ కుజ సంఖ్యే మీకు యోగకారకుడు. కాబట్టి అష్టమ శని మొదలవుతుందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నపాటి వృత్తిలో ఒత్తిడి, చికాకులు ఉంటాయి. సో అది మీరు డెఫినెట్గా ఓవర్కమ్ కాగలుగుతారు. ప్రతిరోజు సూర్యుడికి అర్థం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదవడం. అష్టమ శని మొదలైంది. సో డూ సమ్ వాక్. శని అంటే శరీరంలో కాళ్ళు కదా. సో శనివారం కూడా సరిగ్గా తలాభిషేకం చేసుకోండి. పూర్ పీపుల్కి, డిజేబుల్ పీపుల్కి హెల్ప్ చేయండి. పక్షులకి ఇలాంటి వాటికి గింజలు వేస్తూ ఉండండి. సో ఇలాంటి సింపుల్ రెమెడీస్తో కూడా మీరు వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.